నమస్తే. మిరియాలు, ఎర్ర పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు తీసుకొని ఇంగువ కూడా తీసుకోవాలి. ఇది ఎర్రనూక పెద్దదన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసుకొని మిరియాలు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఎర్ర పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త వేగాక జీడిపప్పు కూడా వేసి వేగనిచ్చి ఇప్పుడు ఒక పక్కన నీళ్ళు కూడా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కాస్త ఇంగువ కూడా వేసేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త బాగా వేగనివ్వాలి. సరిపడా ఉప్పు మీరు ఇప్పుడే వేసేసుకొని మనం తీసుకున్న ఈ ఎర్ర నూకని వేసేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత 5 నిమిషాలు వేగాక నీళ్ళు వేసేసి ఉప్పు సరి చూసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేసాక స్టవ్ కట్టేయండి. ఈ పొంగలికి ఏమీ తీసిపోని విధంగా ఉంటుంది. మూత తీసాక కాస్త నెయ్యి, కొత్తిమీర వేసేసుకొని కాస్త టమాటా చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది.